श्रीपरमात्मने नमः। अथ सप्तदशोऽध्यायः श्रद्धात्रय विभागयोगः। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः। అర్జునుడు పలికిన, ఓ కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను కానీ దైవ పూజలను కానీ కొందరు చేయుచుందరు. వారి నిష్ఠ సాత్వికమా రాజసమా తామసమా? శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికిన, శాస్త్రోక్తముగా నుండక కేవలం స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని ఈ మూడు విధములుగా ఉండను. వాటిని గురించి వివరించేదను వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధమయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ స. ఓ అర్జున, మనుషులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లుగా ఉండును. ప్రతి వ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానం అంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకునవచ్చును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసా ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనా. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షులను రాక్షసులను, తామసులు ప్రేత భూతగణములను పూజించెదరు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా దంభాహంకార సంయుక్తా కామరాగబలాన్వితా. దంభము అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులు అయిన వారు శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరముల యందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన ఆసుర స్వభావము గల వారిని ఎరుంగుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదం ఇమం శృణు. మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా మూడు విధములుగా ఉండదు. అట్లే ఆయా మనుష్యులు ఆచరించే యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా మూడేసి విధములుగానే ఉండదు. వాటిని గురించి వేర్వేరుగా విశదపరిచిన వినుము. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధిపరచునవి పాలు, చక్కెర మొదలగు రసపదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. కట్వాంలవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహిన ఆహార రాజసశ్రేష్ఠ దుఃఖశోకామయప్రదా. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కలిగించినవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు పదార్థములు, ఆహార పదార్థములు రాజస్వభావము గల వారికి ఇష్టములు. యతయామం గతరసం పూతిపర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అర్ధపక్వములైన పదార్థములు, రసహీనములు, దుర్గంధయుక్తములు, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమోగను. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమే వేతి మనః సమాధాయ స సాత్వికః. శాస్త్రోక్తమైనది ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అనియు మనస్సును దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడిందియో ఆయన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును.
అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. కానీ ఓ అర్జున, సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడింది ప్రతిఫలాపేక్షతో చేయబడింది అగు యజ్ఞము రాజస యజ్ఞము అనబడును. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్ష్యతే. శాస్త్రవిధిని అనుసరింపనిదియును, అన్నదానరహితమైనదియును, మంత్రహీనమైనదియును, దక్షిణలు లేనిదియును, శ్రద్ధారహితమైనది మాకు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియును, హితమును గూర్చున్నదియును, యథార్థమైనదియును ఒక భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలుగునవి అన్నీను వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిచ్యేతత్ తపోమానసముచ్యతే. మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలుగునవన్నీను మానసిక తపస్సులు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్ష్యతే. పూర్వోక్తములైన శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందరు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికంగా గాని కల్పితంగా గాని చేయబడినవియు, అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చినవి అయిన తపస్సులను రాజస తపస్సులు అని అందరు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించినవి, ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవి అయిన తపస్సులను తామస తపస్సులు అని అందరు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్విక సంస్కృతం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుటే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాది కాలముల యందును, ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికి, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికి ప్రత్యుపకారము ఆచరింపక నిస్వార్థముతో చేయబడు దానమును సాత్విక దానము అందరు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలం దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ప్రత్యుపకారమును ఆశించి గాని, ప్రతిఫలాపేక్షతో గాని, వివిధములకు ఒత్తిడులకు లోనే గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజస దానము అందరు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. సద్భావము లేకుండా దానము పుచ్చుకుని వారి ఎడల గౌరవ ఆదరములను చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము గాని దానము తామస దానము అని అనబడును. ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఓం తత్ సత్ అని 3 విధములకు పేర్లు
సచ్చిదానంద ఘనపర బ్రహ్మకు నిర్దేశింపబడినవి. ఆ పరమాత్మ నుండి సృష్టి ఆది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడడం జరిగినది. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినం. కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష గలవారు స్వలాభ అపేక్ష లేశమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది ఎంతైనో పరమాత్మదే అనుభావముతో తత్ అను నామమును ఉచ్చరించుచూ చేయుదురు. సద్భావే సాధుభావే చ సదిచ్చేతత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మనామము సత్యభావమునందును శ్రేష్ఠభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందు సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిచ్చేవాభిధీయతే. యజ్ఞదాన తపక్రియలందల నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అందురు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకనో జరుపబడు ఇతర శుభకర్మలన్నీ అసత్ అని చెప్పబడును. దానివలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము కలగదు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయ సమాప్తః. ఇంకో పద్యం చెప్పుకుని జయం చేద్దామండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టాదశోధ్యాయః మోక్షసన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. అర్జునుడు పలికిన, ఓ మహాబాహు, అంతర్యామి వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేర్వేరుగా తెలుసుకొనగోరెదను.